ఈరోజు మన ఇంట్లో చిన్న సెలబ్రేషన్స్. సో నేను స్వప్నకి ఒక చిన్న పార్టీ ఇవ్వబోతున్నాను. అదేంటంటే తను కోరింది మనం ఎక్కడైనా పొలాల్లో సెలబ్రేట్ చేసుకున్నాం అక్క అని చెప్పి. సో మొత్తం అన్నీ రెడీ చేసేసాం. సో లాస్ట్లో ఇక పొలానికి వెళ్దాం అనుకునే సమయంలో చాలా మంది నేను ఇన్వైట్ చేసిన వాళ్ళైతే వద్దు ప్లీజ్, ఇప్పుడైతే పరిస్థితులు బాగాలేదు, ఆ సరౌండింగ్స్ అందరూ కూడా లేబర్స్ ఎక్కువగా పనిచేస్తున్నారు, సో అనవసరంగా రిస్క్ ఏమో అని చెప్పి అనడం వల్ల సో లాస్ట్ మూమెంట్లో మేము ప్లాన్ చేంజ్ చేసుకుని మన ఇంట్లోనే సెలబ్రేట్ చేసుకున్నాం. సో తనకి అది కొంచెం డిసప్పాయింట్మెంట్ అయినా కూడా సో హెల్త్ పరంగా సో తను కూడా కన్విన్స్ అయింది. సో ఆ సెలబ్రేషన్లో భాగమే ఇది. ఇక సెలబ్రేషన్స్ చూసేద్దాం. ఐటమ్స్కి వచ్చేటప్పటికి ఓన్లీ 2 ఐటమ్స్ అని చెప్పొచ్చు. చికెన్ కుర్మా అన్నమాట ఇది, తర్వాత చికెన్ ఫ్రై. సో ఓన్లీ 2 ఐటమ్స్. సో యాజ్ యూజువల్ రసం, పెరుగు, రైస్, అంతే. చాలా సింపుల్ సెలబ్రేషన్స్. మేమే ప్రిపేర్ చేసాము ఈ ఐటమ్స్ అన్నీ కూడా. అన్నీ అంటే ఆ 2 ఐటమ్స్ కూడా. సో అది నేను లాస్ట్లో యాడ్ చేస్తాను, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అది చూడొచ్చు. సో ఇప్పుడు ఏంటంటే నేను మా విలేజ్లో మన వాళ్ళందరినీ, సో ఆల్రెడీ మన వీడియోస్లో కనిపించే వాళ్ళే అందరినీ కూడా ఇన్వైట్ చేశాను. సో మా సిస్టర్ వాళ్ళ పాప, భోంచేద్దాం అనుకున్నాము, అది అవ్వలేదని అరిటాకులు తెప్పించి కింద కూర్చోబెట్టి అరిటాకులో భోజనమైనా పెడదామని చెప్పి అనుకున్నాం. అందువల్ల అరిటాకులు తీసుకొచ్చాం. సో మన వాళ్ళు కట్ చేయడంలో మరి చిన్న ఆకులు అయిపోయాయి. అదే నేను తిడుతూ ఉన్నాను, పెద్ద పెద్ద ఆకులుగా కట్ చేయకూడదా, మరి చిన్నగా ఉన్నాయని. అవే నేను సెలెక్ట్ చేసి మరీ వేస్తూ ఉన్నాను. కొంతమంది కింద కూర్చొని తినడం కష్టమే, అయినా కూడా ఆ పేపర్ ప్లేట్లు వెయిట్లెస్గా ఉండడం, అవి పట్టుకొని తినడం, వీటికంటే బెటర్ హ్యాపీగా కింద కూర్చొని తినడం బెస్ట్ కదా అని చెప్పి నేను ఇలా అరేంజ్ చేశాను. అది కాకుండా అరిటాకుల్లో భోజనం తినడం నాకు ఇష్టం, పెట్టడం కూడా ఇష్టం. ఇంకటి నుంచి మన ఇంట్లో ఏం ఫంక్షన్ జరిగినా ఇలానే చేద్దాం అనుకున్నాము. కాకపోతే అట్లీస్ట్ ఆ టేబుల్స్ అరేంజ్ చేస్తే సరిపోతుంది. ఏదైనా డిన్నర్స్కి వెళ్ళినప్పుడు బఫే సిస్టమ్ చూస్తే చాలా కష్టాలు పడుతూ ఉంటారు. ఆ ప్లేట్ పట్టుకోలేక ఒకరికొకరు తగిలి కింద పడిపోవడం ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. ఈ వెయిట్లెస్ పేపర్ ప్లేట్లో మనం భోజనం పెట్టినట్లయితే అదే హ్యాపీగా కింద కూర్చొని భోజనం చేస్తే హ్యాపీగా ఉంటుందని చెప్పి జస్ట్ అరిటాకులు తెప్పించాను. మన వాళ్ళైతే ఇలానే పెడతారు, కానీ తమిళనాడు సైడ్ కానీ మనం వెళ్ళినట్లయితే వాళ్ళు 100% కూర్చోబెట్టే ఆకుల్లోనే పెడతారు. ఈవెన్ డిన్నర్ కావచ్చు, మ్యారేజ్ కావచ్చు, ఏదైనా మినీ ఫంక్షన్స్ కావచ్చు, బర్త్డే పార్టీస్ కావచ్చు, ఏదైనా సరే మ్యాక్సిమం అంటే మరీ హై రేంజ్ వాళ్ళైతే తెలియదు, కానీ నాకు నార్మల్ రేంజ్ వాళ్ళైతే అరిటాకుల్లోనే భోజనం పెడుతూ ఉంటారు. ఇక మన స్వప్న విషయానికి వస్తే ఫుల్ ఖుషి అన్నమాట. సో విలేజ్లో సరదాగా మా అందరితో కలిసి తను సెలబ్రేట్ చేసుకోవడం అనేది. సో నా ట్రీట్కి కూడా తను హ్యాపీగా అనిపించింది. కాకపోతే తన కోరిక నేను తీర్చలేకపోయానని ఒక చిన్న కొరత. ఎందుకంటే అలా పొలాలలో సరదాగా మోటార్ల పక్కన పంట పొలాల మధ్యలో భోంచేస్తుంటే ఇంకా బాగుండేది. అన్ని అరేంజ్ చేశాం, కానీ చివరి మినిట్లో వాళ్ళు అలా అనడం వల్ల సో పెద్దవాళ్ళు ఎందుకైనా మంచి చెప్తారని మేము డ్రాప్ చేసుకోవడం జరిగింది. సో అందరూ మనం ఇన్వైట్ చేసిన వాళ్ళలో ఒక 2-3 అయితే కొంచెం మిస్ అయ్యారు, వేరే పని మీద వెళ్ళి లేట్గా వచ్చారు. సో వాళ్ళు కూడా భోంచేశారు. మొత్తానికి మన వరండాలో హ్యాపీగా భోంచేసాం అందరం కలిసి. స్వప్న తను ఎలా ఫీల్ అయింది అనేది తన మాటల్లో మనం విందాం. చెప్పు స్వప్న, నీ ఒపీనియన్ ఏంటి? థ్యాంక్ యూ సో మచ్ అక్క. సో నువ్వు నన్ను ఇంతగా ఇచ్చేసినందుకు, సో అందరు నన్ను ఇంతగా ఇష్టపడ్డందుకు, నేను యూట్యూబ్ త్రూ నేను చెప్తున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్ అక్క. ఐఎమ్ వెరీ లవ్ యూ. సో నువ్వెప్పుడు నా గాడ్ ఇచ్చిన అక్కవు కాబట్టి సో నా లైఫ్లో నువ్వు ఎప్పుడు ఇలానే ఉండాలని కోరుకుంటున్నా. ఇంకా నేను అంతే ఏం చెప్పలేను. సో ఐ మిస్ యూ. వెళ్ళిపోతే చాలా మిస్ అవుతా. తను ఎందుకో బాగా హార్ట్కి దగ్గరగా అనిపించింది. నాకెందుకో పూజీ పోలికలు తనలో చాలా ఉన్నాయన్నమాట. పూజీ ఎలా చేస్తుందో తను కూడా అలా చేస్తుంది, మరి చిన్నపిల్లలాగా.
అది కాదు, ఎలా తీస్తావో అందరూ నోట్ పెట్టుకున్నాం ఇవాళ అంటే అందరూ బాగా చూడండి. అరిటాకులు కూర్చొని నా బాధలు పడలేక నాకేం అందరూ ప్లేట్లో పేపర్ ప్లేట్లో పెడితే నేను అరిటాకులో కష్టాలు పెడుతున్నాను అనమాట. ఎవరు కష్టాలు పడుతుందా? వీడు చూస్తే కేజీ కండలేదు, కూర్చొని తినలేకపోతున్నా అంట. చూపించు, నేను ఎవరు చెప్తాను తెలియదు. ఆకులు కూడా పొదుపు చేసి ఆకులు పొదుపు చేసి ఎవరు చేశారు అనేది కాదు, ఇబ్బంది ఎవరు పడుతున్నారు అనేది మెయిన్. వాళ్ళందరికీ పెట్టారా? అక్క ఏసి ఇచ్చేసి under your spotlight. Like it's a vibe under your spotlight. That's the way every day goes. Looking back, I know we started falling. We were falling in love, yeah. Took my heart and you rode off. Was I feeling never enough for you, baby? When you left me chasing you, trying to find a place where we can be alone. All those nights lying by your side, like it's a vibe, feeling it shine under your spotlight. So you won't let them just be alone. Like it's a vibe under your spotlight. సో ఇలా చూస్తూ ఉంటే నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఇలా అందరికీ భోజనాలు వడ్డిస్తూ అందరూ కూర్చొని సరదాగా భోంచేస్తూ ఉంటే అది మన వరండాలో నిండుగా కనిపిస్తుంది చూడండి. జస్ట్ ఇది చూస్తేనే నాకు కడుపు నిండిపోయినట్లు అనిపించింది. నాకు చాలా బాగా అనిపించింది. ఫస్ట్ టైం ఇలా కింద కూర్చొని అందరికి వడ్డిస్తూ ఉంటే, నేను వడ్డించడం కూడా ఫస్ట్ టైం నాకు. ఇలా సరదాగా ఈ రోజైతే హ్యాపీగా గడిచిపోయింది. సో మా మాటలు అలానే ఉంచుదాం అనుకున్నాను కానీ ఫుల్ అందరూ మాట్లాడడంలో మీకు ఏది కూడా క్లారిటీ అయితే లేదు. మనం అరటి తోటకెళ్ళి అరటి గెల తీసుకొచ్చాం కదా, సో మొత్తానికి 90% మక్కిన బనానాని అందరికీ సర్వ్ చేశాను. సో కొంచెం గట్టిగా ఉన్నా కూడా టేస్ట్ అయితే అదిరిపోయిందంట. ఇప్పుడేమో కూల్ డ్రింక్ పార్టీ టైం అనమాట. సో సరదాగా అందరం కూర్చొని థమ్స్ అప్ అండ్ స్ప్రైట్ పార్టీ అనమాట. ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే డాన్స్ కూడా ఉండింది. లాస్ట్ టైం మన పూజీ బర్త్డేలో వేసింది కదా సంహిత, తన హాఫ్ సారీ ఫంక్షన్ కూడా మీరు చూసారు. తను డాన్స్ చేస్తుందని చెప్పి వెయిట్ చేశాను. తనేమో ఈరోజు అంతా హ్యాపీగా లేదు. అక్క నేను ప్లీజ్ ఆంటీ నేను వేయలేను అని చెప్పింది, లేకపోతే మీకు ఆ అమ్మాయి డాన్స్ కూడా ఒకటి యాడ్ చేసి ఉండేదాన్ని. సో మొత్తానికి ఇదన్నమాట ఈరోజు మా సెలబ్రేషన్స్, సింపుల్ సెలబ్రేషన్స్. సో నేనైతే చికెన్ అయితే మానేశాను, అందువల్ల కొంచెం ఎలా ఉంది టేస్ట్ చూడడానికి జస్ట్ గ్రేవీ అయితే వేసుకున్నాను. తర్వాత మనం ఇవన్నీ కూడా మేము ఎలా ప్రిపేర్ చేసాం, సో ఎక్కువ మంది హెల్ప్ లేకుండా కొద్ది మందితో ఎలా ప్రిపేర్ చేసామనేది మీరు చూడొచ్చు. మొత్తానికి ఇవన్నీ కూడా అందరం కూడా కట్ చేసి పెట్టేసాం. దానికి కావాల్సిన ఉల్లిపాయలు టమాటాలన్నీ కూడా ఇంకా ప్రొసీజర్
రా ఫైల్ మీకు యాడ్ చేసేస్తాను చూడండి. అంటే ఇది ఫ్రెండ్స్ బాగా చూడండి, మా చెల్లెలు ఎక్స్పర్ట్. ఒకవేళ రాకపోతే మా చెల్లెలు తెచ్చచ్చు. అందువల్ల నేనేమి టచ్ చేయట్లా, ఊరికే మేనేజ్మెంట్ ఓన్లీ మిక్సింగ్. ఇంకా వాళ్ళమ్మ ఎక్కువ మంటతా ఉంటుంది. ఆయిల్ దేనా పోయించుకోరా మొత్తమా అది వేసి దాంట్లో మొత్తం చాలు. డబ్బా నుండి ఎత్తుకొచ్చేస్తుందా? ఉండదా దీంట్లో అవసరం మళ్ళీ లైట్గా ఉండవా? ఇట్టు పోయి పక్కకి ఇప్పుడు పెరిగేసి కలిపేసాం అనమాట. ఫుల్ మ్యారినేట్ అయిపోయింది. అన్ని ఒకరో అమ్మమ్మ రెడ్డిగా ఒకరో పెరుగు ఎక్కువ దీంట్లో దాంట్లో దాంట్లో వేసి అట్లా ఎట్టేస్తా ఎక్కువ వేసేస్తా. ఇంకేం ధనియాల పొడి వేసి చెప్తా. ధనియాల పొడి పేస్ట్ కూడా వేసి చెప్తా. నేను వేస్తాను. ఇది ఒక రోజు వేస్తుంది మే ఎక్కువ మా ధనియాల పొడి ఎత్తుకురమ్మని భాషణ వేసే ఇంకొంచెం వేసే కొద్దిగా వేసిన బండి. ఎందుకంతా స్మెల్ ఎక్కువ వస్తుంది. స్మెల్ ఎక్కువ వస్తుంది. ఇది లేటలో ఇది లేటలో, అందువల్ల నాకు ఘాటు ఇంకా పట్ట మిరియాల పొడి కొద్దిగా దంచుకొని లాస్ట్లో వేసుకున్నాం. ఆ స్మెల్ అంతా బాగుంది. ఇంకా ధనియాల పొడి వదిలే. నువ్వు నీకు పెరుగు తెమ్మన్నా అమ్మమ్మ రెడ్డి పెరుగు బంగారా పో. బంగారు తల్లి కదా పో పోమ్మా. అమ్మ నిమ్మమ్మ బాటిల్ ఇస్తుందంట, బాటిల్ పెట్టాను అంతే అమ్మన్నాను పో. ఇటు ఎత్తుకోవచ్చు చేయవా బంగారు చేస్తుందిలే. మరి పూజకు ఉంటే చేస్తలా పో. మిక్సింగ్ దగ్గర కొంచెం దగ్గరగా తీసుకొచ్చి మళ్ళా చేద్దు వంట చేసి. నువ్వు వంట చేసేటప్పుడు మొత్తం నువ్వే దిద్దుకో. ఇటుకో పెరుగు బట్టలు ఎత్తురా, నువ్వు దిద్దు. పెరుగు బట్టలు ఎత్తుకొచ్చిన తర్వాత నీకు ఇచ్చేస్తారు కెమెరా. పో ఇట్టుపో. లేదు సైడ్ లో పోతుంది. సైడ్ బొమ్మ అంతేమో నడికి పెరుగు ఎత్తుకొచ్చి అట్టుకోలు కూడా అమ్మ నాకు మూసుకురాలేదు. ఆయిల్ ఇలా వచ్చి మిరప్పొడి, పసుపు పొడి, ధనియాల పొడి, అల్లం పేస్టు, తర్వాత ఆయిల్, ఉప్పు ఇవన్నీ వేసి బాగా మ్యారినేట్ చేసేస్తున్నాం. ఇది ఫ్రైకి, ఇది వచ్చి చికెన్ కర్రీ. పూసేస్తుందా పెరుగు? పూసేస్తుందా? కష్టపడి ఉలివి ఉండాలి పని. మీ అమ్మ కాడికి కిందే అందరూ ఆడతా పాడతా చేసేస్తుంది. సరే కొంచెం వచ్చిందిరా నీకు కూడా, మార్కులు వేస్తాను నీకు కూడా ఇబ్బంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందా లేదా అనేది కమెంట్స్లో చెప్పండి. మొత్తానికి చికెన్ ఫ్రై, చికెన్ పులుసు అనొచ్చు, లేదా చికెన్ మసాలా అనొచ్చు. మొత్తం కూడా హ్యాపీగా బాగా చేసాం. టేస్ట్ కూడా బాగుంది. కొంచెం చికెన్ మాత్రం బయట పొయ్యి మీద వండాం. సో మన లక్స్ బేబీ దానికి హెల్ప్ చేసింది. సో సింపుల్గా ఈజీగా మనం ఈరోజు డిన్నర్కి అయితే ఈ ప్రిపరేషన్ ఇలా జరిగింది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ వాల్యుబుల్ కామెంట్స్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను. థ్యాంక్ యూ.